వచ్చి పడుకుంటావా, ఇదేమన్నా సత్రం అనుకుంటున్నావా అని చెప్పి రాజు కఠినంగా మాట్లాడాడు. అప్పుడు ఆ భిక్షగాడు అంటున్నారు, రాజా ఇది సత్రం కాదా, ఎరా నీకు ఒళ్ళు బలిసిందా? రాజు భవనాన్ని పట్టుకొని సత్రం అంటాం ఏమిట్రా? సత్రం అంటే మనుషులు ఉండిపోయేదే. రాజా మీరేమనుకోకండి, కోపం తెచ్చుకోకండి, మీరేమో రాజభవనం అంటున్నారు, నాకేమో సత్రంలా కనిపిస్తుంది. అదే అంటున్నా, బలిసింది నీకో? లేదు రాజా, 50 సంవత్సరాల క్రితం ఈ భవనంలో, మీరు అంటున్నారు భవనం, ఈ భవనంలో ఎవరున్నారు రాజా? మా తాతయ్య ఉండేవాడు. ఉన్నారా? ఆయన చనిపోయాడులే. 25 సంవత్సరాల క్రితం ఇదే భవనంలో ఎవరున్నారు రాజా? మా నాన్న ఉండేవాడు. ఉన్నాడా? లేడు, ఆయన పోయాడు. రాజా మీరు చచ్చిపోతారు ఒకరోజు, ఆ తర్వాత ఎవరుంటారు? నా కొడుకులు ఉంటారు. అంటే మీరు పోయిన తర్వాత మీ కొడుకులు ఉంటారు, అంతేగా? మరి ఇందాక ఒక మాట అన్నారు కదా, ఎరా ఇదేమన్నా సత్రం అనుకుంటున్నావా అని చెప్పి నన్ను కోప్పడ్డారు కదా. సత్రం అంటే ఏంటి రాజా? ఉండిపోయేది. అదే కదా రాజా నేను చెప్తుంది. మీ తాతయ్య ఉన్నాడు దీంట్లో, పోయాడు. మీ నాన్న ఉన్నాడు దీంట్లో, పోయాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, పోతావు. రాజా నీ దృష్టిలో ఇది భవనం, కానీ ఈ లోకమే దేవుడు మనిషికి ఇచ్చిన సత్రం రాజా. ఇక్కడ ఎవరు పర్మనెంట్గా ఉండే ఛాన్స్ లేదు, ఉండిపోయే స్థలం మాత్రమే. రాజా భగవంతుడి దగ్గర నుంచి మనం వచ్చాం, దేవుని దగ్గర నుంచి మనం వచ్చాం, తిరిగి దేవుని దగ్గరికి వెళ్తేనే మంచిది. ఆ దేవుని దగ్గర నుంచి వచ్చిన మనం ఈ భూమి మీద దయ్యాలు పనులు చేసి, తప్పులు చేసి, నేరాలు చేసి, అన్యాయం చేసి, ప్రభుత్వం యొక్క చట్టం యొక్క కళ్ళు ముయ్యొచ్చేమో కానీ మనిషిని సృష్టించిన దేవుడి కళ్ళు ఎవరు ముయ్యలేరు కదా రాజా. కాబట్టి రాజా, మనిషి ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే లోపట తనను సృష్టించినటువంటి సృష్టికర్త క్షమాపణ పొందుకుంటే మంచిది రాజా. సహోదరి సహోదరులు, దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతగా ఆనాడు సమాజం పాడైపోయిందంటే, ఆయన జన్మించడానికి కూడా కనీసం సత్రంలో కూడా చోటు ఇవ్వలేదండి. దయచేసి గమనించండి, బైబిల్ సెలవిస్తుంది, మనిషిని దేవుడు మక్కువతో తన చేతులతో సృష్టించుకున్నాడు. మట్టిలో నుండి మనిషిని సృష్టించి, ఆ మనిషిని సృష్టించినప్పుడు అతడు జీవించటానికి దేవుడు జీవాత్మను ఆ మనిషిలో ఊదెను అని బైబిల్లో ఉంది. మీరు ఇల్లు కట్టేటప్పుడు ముందుగా ప్లాన్ చేస్తారు, ఇది బెడ్రూము, ఇది మా బెడ్రూమ్, ఇది పిల్లలు ఉండడానికి బెడ్రూమ్, ఇది లివింగ్ రూము, ఇది కిచెన్, ముందుగా ప్లాన్ చేస్తారు. దేవుడు కూడా మనిషిని సృష్టించినప్పుడు మనిషిలో తాను నివసించాలి అని ఒక గదిని సృష్టించాడు. ఆ గది పేరేంటో చెప్పండి? హృదయము. హృదయము అనేది దేవుడు నివసించటానికి దేవుడు నిర్మించుకున్న గది. ఈ హృదయంలో దేవుడు ఉంటే ఆ దేవుని లక్షణాలు మనం కనపరుస్తాం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు దయాదాక్షిణ్యము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, మంచితనము కలిగిన వాడు. ఆ హృదయంలో దేవుడు లేకుండా ఒకవేళ మన జీవితంలో ఈ లోకంలో ఉన్నటువంటి చెడును హృదయంలోకి తెచ్చుకున్నట్లయితే చీకటి వెలుగు కలిసి ఉండవు. దేవుడు వెలుగు సంబంధి, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత పాపము రెండు కలిసి ఉండడం సాధ్యం కాదు. ఎప్పుడైతే మనిషి తన హృదయంలోనికి పాపాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని, అసూయను, అపవిత్రతను, కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చరములను హృదయంలోకి తెచ్చుకుంటాడో దేవుడు నివసించే ఛాన్స్ లేదు. ఒక్కసారి ప్రశ్నించుకోండి, ఈరోజు నీ హృదయంలో నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడా, లేకపోతే నిన్ను నాశనం చేసే లోక సంబంధమైనటువంటి పాపిష్టి కార్యాలు ఉన్నాయా? ఒక మనిషి పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు, అశాంతిని, అసమాధానాన్ని తెచ్చుకుంటాడు. అటువంటి మనిషి తనను సృష్టించిన దేవుణ్ణి తన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఆ మనిషి హృదయము వెలుగుమయమై అవుతుంది, ఆ మనిషి హృదయం పరిశుద్ధం అవుతుంది. 11 సంవత్సరాల వయసులో నేను సిగరెట్లు కాల్చేవాడిని.